పుస్తకములు. అది పాత నిబంధనలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు, కొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన వరకు. దేవుడు ఆత్మదంగా జలగుణపై అల్లాడుచుండెను. దేవుడు భూమి ఆకాశం సృష్టించి వెలుగు చీకటిని వేరుపరిచి భూమి కింద నీరు భూమి పైన సముద్రంగా సృష్టించెను. చెట్లు, మొక్కలు, విత్తనములు, పువ్వులు, ఫలాలను సృష్టించి అగ్ని జ్యోతులను నిర్మించను. పగటినీడకు సూర్యుడిని, రాత్రినీడకు చంద్రుడిని, నక్షత్రములు సృష్టించను. సముద్రంలోని జీవులు, మత్స్యములు, ఆకాశంలో ఎగిరే పక్షులు నిర్మించను. జంతువులు, ఎగిరే పక్షులను సృష్టించను. ఆదాముని సృష్టించి ఆదాము దారి దగ్గరలో వెళ్ళినప్పుడు ఆదామ పాకటం నుంచి హవ్వను సృష్టించి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు బెల్లి. నేను ఎంపిక చదువుతున్నాను. నేను ఇవాళ చేసిన ప్రాజెక్ట్ మోషే గారి గురించి. ఇశ్రాయేలీయులు, దేవుడు ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు దేవుడికి మొరపెట్టగా దేవుడు మోషేని ఎంచుకొని మోషేకి ఇలాగ సెలవిచ్చును, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకురమ్ము. అప్పుడు మోషే అనను, నేను నాకు నచ్చి కదా ప్రభువా, నేను ఎలా వెళ్ళి తీసుకురాను ప్రజల్ని అని అనెను. ఈ సంఘటన అంతా ఒక మండుచున్న పొద దగ్గర జరిగింది. ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆత్మఫలములు. దేవుడు ఆత్మఫలములను కలుగజేశాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దేవశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, సాత్వికం, ఆసనత్వం. నేను 8th క్లాస్ చదువుతున్నాను. దీన్ని లాంతరం ఉన్నాను. దీన్ని బైబిల్ ద్వారా సృష్టించబడింది. ఏంటమ్మది? మండు చిన్న పొగ. దేవుడు ఒక రోజు ఒక దాన్ని కలుగజేసింది. మొదటి రోజు వెలుగు చీకటిని, వెలుగును వేరుపరిచిందా. వెలుగు పగలు, చీకటి రాత్రి. రెండో రోజు పైనీళ్ళు పైకి, కింద నీళ్ళు కిందకి, మధ్యలో విశాలం. దానికి ఆకాశం అని దేవుడు పేరు పెట్టాను. మూడో దినం